జనగామ పట్టణంలో ఇంటి పన్ను వసూళ్లపై మున్సిపల్ కమిషనర్ సిబ్బంది ఓవరాక్షన్ చేశారు. మార్చి నెల సమీపించడంతో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సిబ్బంది ఇంటింటికి తిరిగి పన్ను వసూలు కార్యక్రమం చేపట్టారు. స్థానిక బతుకమ్మకుంట దుర్గానగర్ కాలనీలో శ్రీనివాస్ కృష్ణవేణి దంపతుల ఇంటికి వెళ్లి ఇంటి పన్ను చెల్లించే వరకు కదిలేది లేదంటూ ఇంటి ముందు బైఠాయించారు. కొంచెం సమయం ఇస్తే చెల్లిస్తామని వేడుకున్నా అధికారులు అక్కడి నుంచి కదలక దౌర్జన్యంగా ప్రవర్తించారని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. మున్సిపల్ కమిషనర్ సిబ్బంది తీరుపై ప్రజలు సీరియస్ అవుతున్నారు. పట్టణంలో మాస్టర్ ప్లాన్ లో ఉన్న రోడ్లను కొందరు అక్రమార్కులు కబ్జాలు చేస్తుంటే మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బతుకమ్మకుంట ఏరియాలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కొంతమంది ఎంప్లాయీస్ తోటి మా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు మేము ట్యాక్స్ కట్టలేదని 5:30 ప్రాంతంలో నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు వచ్చారు. నేను చాలా పొలైట్గా వాళ్ళకి టైం ఇవ్వండి సార్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా అందరు నా మీద ఒకటేసారి మాటలు యుద్ధం చేసి, అందులో ఒక వ్యక్తి నన్ను మీకు అన్ని అవసరాలకి డబ్బులు ఉంటాయి కానీ మాకు ట్యాక్స్ కట్టడానికి డబ్బులు ఉండవా, మాట్లాడుతున్నారు ట్యాక్స్ కట్టాలని నాతో చాలా మర్యాదగా మాట్లాడడం జరిగింది. నేను అప్పటికి అన్నాను, ఈరోజు మహిళా దినోత్సవం అదేనా సార్ మీరు మాట్లాడేది, మీరు కూడా ఒక ఎంప్లాయీ కదా, మనం ఏమైనా చేతిలో పట్టుకొని తిరుగుతాం ఆ డబ్బులు, మాకు ఇబ్బంది ఉండి నేను ఈ సంవత్సరం కట్టలేకపోయినామని చెప్పడం జరిగింది సార్. ఈరోజు సాయంత్రము మాకు మొన్న ఒక నోటీస్ ఇచ్చారు, కాకపోతే మాకు మళ్ళీ కలవలేదు, అనుకూలించలేదు, సమయము విధి లేక మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు మేము పోలేదు, ఇంటి పన్ను కట్టలేకపోయాము. కాకపోతే మాకు మా పరిస్థితి అనుకూలించక ఏమైందంటే ఈరోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతాన ఒక 20 మంది మున్సిపాలిటీ వాళ్ళు కమిషనర్ ద్వారా 20 మంది మొత్తం స్టాఫ్ అంతా వచ్చేసి ఇంటి ముందు మొత్తం అగత్య నానా రకాల మాటలతోటి కట్టకపోతే మీ ఇల్లు జప్తు చేస్తాం, గేట్ గుంజుకపోతాం, మీ ఇంట్లోకి వస్తాం అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడారు. నేను అందుబాటులో లేను, మా మిస్సెస్ తోటి అసభ్యకరంగా మాట్లాడారు. మా సైడ్లో రోడ్లు లేవు, మోరీలు లేకపోవడం వల్ల మేము గుంతలు తవ్వుకోవడం జరిగింది వాటర్ పోవడానికి, డ్రైనేజ్ వాటర్ పోవడానికి. అందులో చాలా పాములు, అన్ని పందులు ఇవి రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము చాలాసార్లు చెప్పినాం, అయినా మాకు రోడ్లు కానీ మోరీలు కానీ కనీసం వాటిని క్లీన్ చేయడానికి కూడా ఎవరు రావడం జరుగుతలేదు. మాకు మేమే క్లీన్ చేసుకోవడం జరుగుతున్నది. అధికారులు ఇంటి పన్ను వసూలు చేసే క్రమంలో దుర్భాషలాడుతూ నిన్న జరిగిన ఒక మహిళా దినోత్సవం రోజు మహిళపై జరిగిన విధానాన్ని చూస్తే చాలా బాధాకరమైంది. ఇంటి పన్ను వసూలు చేయడం చాలా ముఖ్యం, కానీ దీనికి ముందు వాళ్ళు నోటీసులు ఇవ్వాలి. జనగామ జిల్లా కేంద్రంలో నోటీసులు ఇచ్చినాక వాళ్ళని ఏమైనా వస్తువులు ఉంటే జప్తు చేయాలి, జప్తు చేసినా కానీ ఇంటి పన్ను రానిలా చర్య తీసుకోవాలి, కానీ ఇలాంటి చర్యలు తీసుకోకూడదు.